హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్ అండ్ దిస్ ఇస్ ఝాన్సీ. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. 10 minutesలో ఇది రెడీ అయిపోతుందండి. దీనికి ఒక వన్ బిగ్ సైజ్ ఆనియన్ని స్లైస్ చేసుకోండి సన్నగా. తర్వాత 1/2 కిలో వరకు బాస్మతి రైస్ని ఒక 1/2 hour అయినా నానబెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఉంచుకోండి. మీకు కావాల్సిన ఎగ్స్ కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే 2 tomatoesని ఇక్కడ సన్నగా పొడవుగా తరుక్కున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి వేసుకున్నాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక 3 spoons వరకు ఆయిల్ వేయండి. తర్వాత చిన్న దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలు, కొంచెం ఆరెంజ్ ఫ్లేవరు, అలాగే చిన్న బ్లాక్ కార్డమమ్ కూడా వేసాను. మిరియాలు కొన్ని వేయండి. గరం మసాలాలు మాత్రమే వేయండి, కొన్ని అంటే కొన్ని చాలు. అలాగే బిర్యానీ లీవ్స్ కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు. ఇవి కొంచెం చెట్పట్లు ఆడాక కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 వరకు ఎలాచీలు కూడా యాడ్ చేశాను. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. కొంచెం విడదీసి వేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి. చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ ఎగ్ బిర్యానీతో మనం ఆనియన్ రైతా కానీ, అలాగే కుకుంబర్ రైతా కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఇక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. మొత్తం అంతా ఫ్రై చేసుకుందాం. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon అయితే చాలు. ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్ మసాలాస్తో చేద్దాం. చూడండి, మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అలాగే ఒకసారి ఇంగ్రీడియంట్స్ అంతా ఒకసారి చూడండి. పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉంది, చూసారా? సో ఆల్మోస్ట్ ఆల్ మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు జీలకర్ర, ధనియాలు కూడా మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ముద్దగా బాగుంది. ఇక్కడ జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి కలిపి 1 spoon అయ్యేటట్టు మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను. ఇదంతా బాగా ఫ్రై అయింది అనగానే టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఈ టమాటోస్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. అలాగే మనం ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో మొత్తం ప్రొసీజర్ కూడా ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే మొత్తం ప్రొసీజర్ మీకు ఉంటుంది. కొంచెం టమాటోస్ పార్షియల్లీ ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా యాడ్ చేయండి. సో మొత్తం అంతా కలుపుకోండి ఒకసారి. లంచ్ బాక్స్గా కానీ, లేదా డిన్నర్ కానీ, లంచ్ కానీ బెస్ట్ ఆప్షన్ అండి. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అండ్ 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2 spoons ఆఫ్ కర్డ్ని యాడ్ చేశాను, ఫ్రెష్ కర్డ్ని. సో ఇది బాగా కలుపుకోండి. కర్డ్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా మసాలాస్ యాడ్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 spoon వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, తగినంత వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం తక్కువ 1 spoon వేసాను. అలాగే 1 spoon వరకు ధనియా పొడి, కొంచెం పసుపు, 1/4 tablespoon ఆఫ్ పసుపు వేసుకున్నాను. అలాగే 1/2 spoon వరకు కారం వేసుకున్నాను. కారం ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా యాడ్ చేయొచ్చు. మొత్తం అంతా కలిపేసుకోండి. బాగా ఫ్రై అయిపోవాలి ఇదంతా కూడా. ఇది ఫ్రై అయిన దాని మీదే మీ బిర్యానీ యొక్క టేస్ట్ ఉంటుంది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఒక అరౌండ్ 1/2 spoon వరకు బిర్యానీ మసాలా యాడ్ చేయండి. అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు. నేను ఇక్కడ యూజ్ చేసింది MTR బ్రాండ్. మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసి పక్కన పెట్టిన ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 యాడ్ చేశాను. మొత్తం అంతా నెమ్మదిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఎగ్స్ ఫ్రై అయ్యాయి అనగానే రైస్ కూడా యాడ్ చేద్దాం. చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం. సో బాస్మతి రైస్ ప్రెషర్ కుక్కర్లో వండేటప్పుడు వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే విజిల్స్ కూడా తక్కువ ఉండాలి. సో మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కదా బియ్యం, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పలుగ్గా బియ్యం మొత్తం కూడా చక్కగా కనిపించాలంటే జాగ్రత్తగా కలపాలి. ఒకసారి అంతా కలిపి 2 minutes వరకు పక్కన పెట్టి ఇప్పుడు సరిపోయినంత వాటర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 2.5 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 4 glasses ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. సో బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ యాడ్ చేయాలంటే కొంచెం యాడ్ చేసుకోండి.
మొత్తం అంతా కలుపుకోండి. కలుపుకొని కొంచెం నీరు వేడెక్కిన తర్వాత మాత్రమే ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేద్దాం. 2 విజిల్స్ వరకు దీన్ని అలాగే చేద్దాం. సో 2 విజిల్స్ వచ్చాయండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఓపెన్ చేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే మన బిర్యానీ ఇలా ఉంది. చూడండి ఎంత బాగుంది కదా. చూడడానికి చాలా చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఒక్కసారి వేడిగా ఉన్నప్పుడు అసలు కలుపుకూడదు. బికాజ్ అన్నం అంతా కూడా మొత్తం బియ్యం అంతా ముక్కలైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం చల్లారాక మాత్రమే స్లోగా తీసుకోవాలి. కుక్కర్లో మనం వండాం కాబట్టి కొంచెం స్లోగా అన్నం అంతా చక్కగా తీసుకోవాలి. రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో, పొడవుగా పలుకులుగా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సో చక్కగా మనం ఎగ్స్ అన్ని పెట్టేసుకొని దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. సో this is today's video guys. See you in another video. Till then, bye bye, take care and thank you for watching.